ఓం సాయిరామ్. సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ కూడా బాబా గారి దయ వలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముందుగా బాబా గారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకుని వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఇక ఈ రోజు బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే, తల్లి డేంజర్ అలర్ట్ అమ్మా. ఎందుకో తెలుసా? వీరిని కత్తరించి పడై. ఈ పేరు ఉన్న వ్యక్తి వల్లే అప్పులు కష్టాలు అన్నీ కూడా. అతనెవరు ఇప్పుడే తెలుసుకో. నీ జీవితాన్ని నాశనం చేస్తున్న వ్యక్తి ఇతనే. ఇప్పుడు మాత్రం నిర్లక్ష్యం చేశావంటే నడి రోడ్డు మీదకి లాక్కొచ్చేస్తాడు. ఆ తర్వాత నువ్వు ఎన్నేళ్లు కష్టపడ్డా, ఎన్ని తపస్సు చేసినా, ఎన్ని ప్లాన్లు వేసినా తిరిగి ఇప్పుడు ఉన్న స్థానాన్ని చేరుకోలేవు. జాగ్రత్త అంటూ బాబా గారు ఈరోజు ఒక నిగూఢ అర్థం దాగి ఉన్న హెచ్చరికతో కూడిన సందేశంతో వచ్చారండి. బాబా గారి మాటలు వెనుకున్న అర్థం పరమార్థం తెలియాలంటే ఖచ్చితంగా వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి దాకా చూడాల్సిందే. ఇక మొన్న ఆ మధ్య ఒక అమ్మాయి అండి తన హ్యాపీనెస్ ని నాకు షేర్ చేసింది. విషయం ఏంటంటే, వాళ్ళ ఆయన పగులంతా కష్టపడతాడు, సాయంత్రం వచ్చిన 100-200 మొత్తం పెట్టేసి తాగేసి ఇంటికి వచ్చేస్తాడు. 10 రూపాయలు ఇంటికి ఇవ్వడు, పెళ్ళాం అనుకోడు, బిడ్డలు అనుకోడు, వాళ్ళ బరువు అనుకోడు, బాధ్యత అనుకోడు, పిల్లల ఫీజు అనుకోడు, ఇంటి ఖర్చులు అనుకోడు, ఏమీ అనుకోడు. ఈ అమ్మాయి ఏదో చిన్న పని చేస్తుండటం వల్ల దానివల్ల ఏదో సంసారాన్ని అలా ఈదుకొస్తోంది. ఏం చెయ్యాలో తెలియట్లేదు. అతన్ని బతిమాలుకుంది, బెదిరించింది, ఏది చేసినా కూడా అతను మానట్లేదు. అలాంటప్పుడు బాబా గారి ఓదార్పు కోసం మన ఛానల్ చూస్తుంటే గురువు గారి గురించి తెలుసుకుని గురువు గారికి కాల్ చేసినప్పుడు గురువు గారు చేసిన పూజల వల్ల అతను కేవలం 15 రోజుల్లో సంపూర్ణంగా తాగుడు మానేసి ఈ రోజు సంపాదించిన ప్రతి రూపాయి కూడా భార్య దోసిట్లో తెచ్చిపోస్తున్నాడటండి. ఎంతో హ్యాపీగా చెప్పింది. మీకు కూడా ఎలాంటి ప్రాబ్లం ఉంటే ఇక్కడ ఒకసారి చూడండి. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురూజీ సుబ్రహ్మణ్యరాజు గారు. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. వీరి మొబైల్ నెంబర్ 96698722. మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా చిటికేసినంతలో పరిష్కరించడంలో 60 ఏళ్ల అనుభవం ఉన్న దైవశక్తి కలిగిన గురూజీ. ప్రతిదీ మీరు ఫోన్ ద్వారా వివరిస్తే పూజల ద్వారా ఆ సమస్య నుంచి మిమ్మల్ని బయటపడేస్తారు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్న నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ మీద, మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలున్న, థర్డ్ పర్సన్ ఉన్న, అత్తాకోడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లం కి కూడా చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారండి. మీ వివరాలని చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ ని మీరే నాతో షేర్ చేసుకుంటారు. ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే, తల్లి ఈ రోజుటి సందేశాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదులుకోకు. ఈ రోజు నేను చెప్పబోయే విషయం చాలా ముఖ్యమైనది, చాలా సున్నితమైనది, మరియు నిన్ను మానసికంగా తీవ్రంగా ఆలోచింపజేసేది. ఈ క్షణం ఈ వీడియో నువ్వు చూస్తున్నావంటే నీ జీవితంలో జరుగుతున్న ఎన్నో విచిత్రమైన బాధాకరమైన సంఘటనలకు ఒక స్పష్టమైన సమాధానం వెతుకుతున్నావని అర్థం. నీ జీవితంలో గత కొన్ని నెలలుగా లేదా కొన్ని సంవత్సరాలుగా నీకే అర్థం కాని ఒక భయంకరమైన మానసిక యుద్ధం నడుస్తోంది. బహుశా నువ్వు ఈ వీడియో చూస్తున్న ఈ క్షణంలో కూడా నీ మనసులో ఎన్నో అలజడులు, ఎన్నో సమాధానం దొరకని ప్రశ్నలు సుడు తిరుగుతూ ఉండొచ్చు. నా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది? ఒకప్పుడు నా కుటుంబం ఎంత గొప్పగా ఉండేది, ఎంత బాగుండేది, నా చేతిలో డబ్బు ఎంత ధారాళంగా ఉండేది, ఇప్పుడు ఎందుకు ఇలా దయనీయమైన పరిస్థితికి వచ్చాను? ఎవరి దృష్టి నా మీద పడింది, నా కుటుంబం మీద పడింది అంటూ ఎన్నో రాత్రుల్లో నిద్ర పట్టక కన్నీళ్లు పెట్టుకుని గడిపావు కదా. ఎప్పుడూ లేని ఆర్థిక ఇబ్బందులు, ఆకాశాన్ని అంటుతున్న అప్పుల బాధలు, చేతికి వచ్చినట్టే వచ్చి త్రుటిలో జారిపోతున్న అవకాశాలు, పగలు రాత్రి అని తేడా లేకుండా కష్టపడినా ఇంట్లో సిరి సంపదలు నిలవకపోవటం, నువ్వు రక్తం చిందించి సంపాదించిందంతా కూడా మంచినీళ్ళలా వృధా ఖర్చు అయిపోవటం, కుటుంబంలో ఏ ఒక్కరికి ప్రశాంతత లేకుండా కరువు అవ్వటం, ఇవన్నీ నీ జీవితంలో వరుసగా జరుగుతూ ఉన్నాయి కదా. దయచేసి ఇది గ్రహస్థితో పరిస్థితితో మార్పు అని అనుకుంటే నీ పొరపాటే. నీ దురదృష్టం అనే కర్మ లేదా అనో ఏదో ఒకటిని గుడ్డిగా నమ్మి సరిపెట్టుకుంటున్నావు. ఇదంతా నా దురదృష్టం, నా కర్మ అంటూ ఏదో ఒకటిని గుడ్డిగా అనుకుని సరిపెట్టేసుకుంటున్నాం. కానీ దాని వెనుక ఒక భయంకరమైన గుప్త కారణం ఉందని, ఒక మనిషి రూపంలో ఉన్న దుష్టశక్తి ఉందని ఈ రోజు నీ సాయి నీకు ఘంటాపదంగా చెప్తున్నాడు తల్లి. ఎందుకంటే కలియుగం అందమయ్యే కొద్దీ కూడా మనుషుల రూపాలు అలానే ఉంటాయి, కానీ వారి మనసులు మాత్రం పూర్తిగా క్రూరంగా వికృతంగా మారిపోతాయి. తోడబుట్టిన వాళ్లే ఆస్తి కోసం శత్రువులు అవుతారు.
ప్రాణంగా నమ్మిన వాళ్లే నట్టేట ముంచుతారు. ఇది నీ జీవితంలో ఇప్పుడు అక్షరాలా కూడా పొల్లు పోకుండా ఇదే జరుగుతోంది. ముఖ్యంగా నీ చుట్టూ జరుగుతున్న ఒక సంఘటనలు ఇవి. నీకు తెలియకుండా నీ చుట్టూ ఉన్నటువంటి నీ ఇంట్లో ఒక అదృశ్యమైన ప్రతికూలత వలయాన్ని ఒక వ్యక్తి సృష్టిస్తున్నాడు. నెగిటివ్ ఎనర్జీని సృష్టిస్తున్నాడు. చాలా బలమైన సంకేతాలు ఈ రోజు చెప్తా నీకు. ఆ వ్యక్తి నీ ఇంట్లో కూర్చొని నువ్వు పెట్టిన అన్నం తింటూ, నువ్వు ఇచ్చిన మంచినీళ్లు తాగుతూ, నీ ఎదుగుదలను చూసి ఓర్వలేక నీ పునాదులు తవ్వటానికి పథకం వేసాడు. ఈ వీడియోని చివరి వరకు ఏకాగ్రతతో చూడు. ఎక్కడ మధ్యలో ఆపకుండా, పక్కకి నెట్టేయకుండా తప్పకుండా చూడు. ఎందుకంటే మధ్యలో ఒక్క నిమిషం నువ్వు ఈ వీడియోని వదిలేసినా నువ్వు తెలుసుకోవాల్సిన అత్యంత ముఖ్యమైన రహస్యం, ఆ వ్యక్తి పేరులో ఉండే ఆ అక్షరం రహస్యం, మరియు నీ కష్టాలను దూరం చేసే అద్భుత పరిహారం నీకు శాశ్వతంగా చేజార్చుకునే అవకాశం ఉంది. అందుకే చెప్తున్నా, ఈ వీడియో చూస్తున్నా నీ మనసులో ఆందోళనలు, భయాలు అన్నీ పూర్తిగా తొలగిపోయి నీ ఇంట్లో మళ్ళీ లక్ష్మీ కటాక్షం వెళ్ళి విరియాలని నీ సాయి ఆశీర్వదిస్తున్నాడు తల్లి. అయితే ఇక్కడ నీ సాయి అపారమైన దయతో నీ కష్టాలన్నీ మంచులా కరిగిపోతాయి. అలాగే నువ్వు చేసే ప్రతి ఒక్క మంచి కూడా నీకు ధైర్యాన్ని ఇస్తుంది. కాసేపు ఇక్కడ ఓపికతో వినటానికి ప్రయత్నించు. అయితే కష్టాల్లో ఉన్నావని, బాధల్లో ఉన్నావని కంగారు పడిపోకు. నీ సాయి ఉన్నాడు, నిన్ను ముందుకు నడిపిస్తాడు. కానీ ఇక్కడ జరుగుతున్న ఘోరం ఏంటో తెలుసా? అదే నీ దైవత్వం లాంటి మంచితనాన్ని కొందరు రాబందుల్లాంటి మనుషులు తమ స్వార్థం కోసం వాడుకుంటున్నారు. నువ్వు వారికి ప్రాణం పెట్టి, అన్నం పెట్టి నువ్వు చూసుకుంటే వాళ్ళు నీకు పదునైన కత్తితో వెన్నుపోటు పొడవాలని చూస్తున్నారు. నీకు తీరని ద్రోహం చేస్తున్నారు. ఇక్కడే నువ్వు తెలుసుకోవలసిన ఒక భయంకరమైన నిజం దాగి ఉంది. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం వింటే నువ్వు ఖచ్చితంగా షాక్ అవుతావు తల్లి. నీ కాళ్ళ కింద భూమి కంపించినట్టు అవుతుంది. ఆ వ్యక్తి, ద్రోహం చేస్తున్న వ్యక్తి, నీ జీవితాన్ని శాసిస్తున్న వ్యక్తి, నీ ఆర్థిక మూలాలను నాశనం చేస్తున్న ఆ దుర్మార్గుడు బయట ఎక్కడో లేడు. అతనెవరు? నీకు ముక్కు మొహం తెలియని పాత శత్రువు కానే కాదు తల్లి. నీ శత్రువుల జాబితాలో తను అసలే లేడు. అతను నీకు అత్యంత ఆత్మీయుడు. నీ శ్రేయోభిలాషిగా నటిస్తూ నీ పక్కనే, నీ నీడలా నీతో పాటు నడుస్తున్నాడు. ముఖ్యంగా ఇక్కడ స, రా, మ అనే అక్షరాల పేరుతో మొదలయ్యే వ్యక్తులలో అత్యంత ప్రమాదంగా 100 కళ్లతో నువ్వు జాగ్రత్తగా చూడాల్సిన విషయం ఉంది. పదే పదే నీ సాయి హెచ్చరిస్తున్నాడు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని నీకు చాలా స్పష్టంగా చెప్తున్నా, అర్థం చేసుకో తల్లి. ఆ అక్షరాల పేరు ఉన్న ప్రతి ఒక్కరూ చెడ్డవారని నేను చెప్పటం లేదు. ప్రపంచంలో ఆ అక్షరాలతో కోట్ల మంది మంచివారు కూడా ఉన్నారు. కానీ నీ జీవితంలో, నీ చుట్టుపక్కల నీతో రోజు మాట్లాడే ఆ పేర్లు ఉన్న వారిలో ఒక వ్యక్తి మాత్రం ప్రస్తుతం నీ కుటుంబ జీవితాన్ని, నీ భవిష్యత్తును, నీ పిల్లల ఆనందాన్ని పూర్తిగా నాశనం చెయ్యబోతున్నాడు. ఆ వ్యక్తి ఎవరు అన్నది బహుశా ఈ పాటికే నీ అంతరాత్మకు చిన్న అనుమానం వచ్చి ఉంటుంది. వాళ్ళు ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు. ఆ వ్యక్తి నీ ఇంట్లో అగ్గి రాజేస్తున్నాడు. మొదట్లో ఆ వ్యక్తి నీతో పరిచయం పెంచుకున్నప్పుడు చాలా మంచివాడిగా, ఆకాశం నుంచి దిగివచ్చిన దేవతల దేవుడిలా కనిపిస్తాడు. నీకు నేనున్నాను, భయపడకు, నీ కష్టాల్లో సుఖాల్లో నా ప్రాణం ఉన్నంత వరకు తోడుంటాను, నీకు ఏ ఆపద వచ్చినా నీ ముందు నేను నిలబడతాను అని నీ కళ్ళల్లో నీళ్లు తెప్పించేంతలా సహజంగా నమ్మ పలుకుతాడు. నువ్వు నమ్మేస్తావు. ఆ మాయ మాటలకు, ఆ కపట ప్రేమకు కరిగిపోయి వాళ్లను గుండెల్లో గుడి కట్టుకొని పూజిస్తావు. నీ ఇంటి గుట్టు మొత్తం, నీ బ్యాంకులో ఉన్న డబ్బుల వివరాలు, నువ్వు ఏ ఊరిలో స్థలం కొందామనుకుంటున్నావు, ఏ కొత్త వ్యాపారం మొదలు పెడదామనుకుంటున్నావు, నీ కుటుంబంలో భార్యాభర్తల మధ్య ఉన్న చిన్న చిన్న గొడవలు, నీ భవిష్యత్తు ప్రణాళికలు అన్నీ వాళ్ల ముందు అమాయకంగా ఏ దాపరికమూ లేకుండా చెప్పేస్తున్నావు. కానీ ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకో తల్లి. ఆ వ్యక్తి నీ జీవితంలోకి అడుగు పెట్టినప్పటి నుంచే నీకు విపరీతమైన ధన నష్టం జరగటం మొదలైంది. ఆ విషయం నువ్వు గమనించావా? ఒక్కసారి ప్రశాంతంగా ఒంటరిగా కూర్చొని ఆలోచించు. తను నీ జీవితంలోకి రాకముందు నీ పరిస్థితి ఎలా ఉంది, వారు వచ్చాక నీ పరిస్థితి ఎలా దిగజారిపోయింది గమనించు. ఎందుకంటే రాత్రి పడుకునే ముందు ఒంటరిగా ఒక విషయం ఖచ్చితంగా ఆలోచించే ఉంటావు కదా, నేను ఎవరికి ఏ ద్రోహం చెయ్యలేదే బాబా, ఎంతో నిజాయితీగా నా పని నేను చేసుకుంటూ బ్రతుకుతున్నానే, ఎవరి ఉసురు నేను పోసుకోలేదే, అయినా నాకెందుకు తండ్రి ఈ కష్టాలు, నాకే ఎందుకు సాయి ఎన్ని కష్టాలు ఇస్తున్నావు, నా సంపాదన ఎందుకు అర్ధాంతరంగా ఆగిపోతోంది, ఒకప్పుడు 10 రూపాయలు సంపాదించినా ప్రశాంతంగా కంటి నిండా నిద్రపోయేవాడిని,
ఇప్పుడు ₹1,00,000 చేతిలో ఉన్నా ఎందుకు నా కంటికి నిద్ర కరువయింది, ఎందుకు ఎప్పుడూ ఒక తెలియని భయం నన్ను వెంటాడుతోంది అని నీలో నువ్వు కుమిలిపోతూ కన్నీళ్లు దిగమింగుకుంటూ ఉన్నావు కదా. జీవితంలో ప్రస్తుతం జరుగుతున్న అతి పెద్ద విచిత్రం ఏంటో తెలుసా తల్లి? నువ్వు ఏదైనా ఒక మంచి పని మొదలు పెడితే ఆ పని దాదాపు 99% పూర్తి కావాల్సిన సమయంలో ఇక రేపు అంతా శుభమే జరుగుతుంది, చేతికి డబ్బులు వస్తాయి అనగా చివరి నిమిషంలో ఎవరు ఊహించని, ఎవరికి అర్థం కాని ఆటంకాలు వచ్చి పడిపోతాయి. ఆ పని అక్కడికక్కడే స్తంభించిపోతుంది. ఎవరినో నమ్మి నువ్వు నీ రక్తం దారిపోసి ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపిన సంపాదన డబ్బుని వాళ్ళ కష్టాల్లో ఉన్నారని జాలిపడి అప్పుగా ఇచ్చేస్తావు. అది ఇవ్వాల్సిన సమయానికి తిరిగి రాదు. పోనీ గట్టిగా నిలదీసి అడుగుదామా అంటే నీలో ఉన్న ఆ పుట్టుకతో వచ్చిన మొహమాటం అడ్డొచ్చేస్తుంది. పాపం వాళ్ళు కూడా మనలాగే కష్టాల్లో ఉన్నారేమో, వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకు అంటూ వాళ్ళ కష్టాలను కూడా నువ్వే అర్థం చేసుకుంటావు. కానీ వాళ్ళు మాత్రం నువ్వు ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తరు, నిన్ను చూసి దాక్కుంటారు, నిన్ను నలుగురిలో చులకన చేస్తారు, నీకే ఎదురు తిరిగి చౌకబారు మాటలు మాట్లాడతారు. నీ కష్టార్జితం నువ్వు ఇచ్చినందుకే నువ్వు వాళ్ళ ఇంటి చుట్టూ, వాళ్ళ కాళ్ల చుట్టూ బిచ్చగాడిలా తిరగాల్సిన దారుణమైన పరిస్థితి వస్తుంది తల్లి. ఇదంతా నీ కర్మ కాదు. ఇక్కడే చాలా మంది అనుకుంటారు, ఒక అతి పెద్ద పొరపాటు కూడా చేస్తున్నారు. నువ్వు కేవలం ఎదుటి వాళ్ళ కన్నీళ్లను చూసి వాళ్ళ మాయ మాటలు విని మోసపోతున్నావు. ఆ మోసం వల్ల నీ ఇంట్లో ప్రతికూల శక్తి విపరీతంగా పెరిగిపోతుంది. ఈ దుష్ట శక్తి లేదా నరదృష్టి నీ కుటుంబంపై పడింది అనటానికి కొన్ని వందల సంకేతాలు నీ కళ్ళ ముందే ప్రతిరోజు జరుగుతూ ఉంటాయి, గమనించలేవు. ఆ కపట వ్యక్తి బయట నీ మంచి కోసమే మాట్లాడుతున్నట్లు అద్భుతంగా నటిస్తాడు. తను నీ భుజం మీద చెయ్యి వేసి ఓదార్చినట్టు నటిస్తాడు. కానీ నీ ఇల్లు, నీ వాహనం, నీ పిల్లల సంతోషం, నీ ఎదుగుదల చూసి అతని కడుపు లోపల కుమిలిపోతున్నాడు, రగిలిపోతున్నాడు. నీ స్థానం పడిపోవాలని, నువ్వు మళ్ళీ రోడ్డున పడాలని, నువ్వు అప్పుల పాలైపోవాలని నిత్యం మనసులు బలంగా కోరుకుంటున్నాడు. అలాంటి అసూయ కలిగిన వ్యక్తి నీ ఇంట్లోకి వచ్చినప్పుడు వాళ్ళ కంటి చూపులో, వాళ్ళ శ్వాసలో ఉండే ఆ భయంకరమైన ప్రతికూల శక్తి నీ ఇంట్లో సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి ఒక్క క్షణం కూడా నిలవకుండా బయటికి పంపేస్తుందని నీకు తెలుసా? ఇవేవి నీకు తెలియవు. అమాయకంగా నమ్మేస్తున్నావు. కంటి చూపుకు రాళ్లే కాదు, బండరాళ్ళు బద్దలైపోతాయి తల్లి. మరి నీలాంటి సున్నితమైన అమాయకమైన నీ జీవితం ఎంత? ఈ మధ్య కాలంలో నీకు ఒక అత్యంత బాధాకరమైన పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. నీ భవిష్యత్తు అవసరాల కోసం, మీ ఆడపిల్లల పెళ్లిళ్ళ కోసం, లేదా పిల్లల పై చదువుల కోసం ఎంతో కష్టపడి కడుపు ఒట్టు కట్టుకుని పొదుపుగా దాచుకున్న డబ్బులు ఎవరూ ఊహించని అనారోగ్య ఖర్చులకు, లేదా వాహనాల మరమ్మతులకి, లేదా ఎవరితోనో అనవసరమైన కోర్టు కేసులకి నీళ్ళల్లా వృధాగా ఖర్చు అయిపోతుంది. నీకు ఎక్కడి నుంచో ఖచ్చితంగా రావాల్సిన డబ్బు చేతికి వస్తుందన్న ప్రతిసారి ఏదో ఒక అడ్డంకి వచ్చి వాయిదా పడిపోతుంది. నువ్వు ఉద్యోగం చేసే కార్యాలయంలో నువ్వు పగలు రాత్రి కష్టపడి నిజాయితీగా పని చేసినా నీకు దక్కాల్సిన గుర్తింపు, నీకు రావాల్సిన పై స్థాయి పదవి వేరెవరికో అన్యాయంగా వెళ్ళిపోతుంది. పై అధికారులతో లేనిపోని తగాదాలు. ఇక్కడ వ్యాపారం చేస్తున్నా, ఏ పని చేస్తున్నా గుడ్డిగా పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టి లేదా ఎదుటి వాళ్లకు అప్పగించేశావో వ్యాపార లెక్కల్లో భారీ మోసం చేస్తారు తల్లి. నీ కళ్ళల్లో మట్టి కొట్టి నిన్ను అగాధంలోకి నెట్టేయటం జరుగుతుంది, జాగ్రత్త. మరి అలాంటి నమ్మక ద్రోహిని, ఆ అసూయతో రగిలిపోయే వ్యక్తిని ఎలా గుర్తుపట్టాలి బాబా అంటే, తను ముఖం మీద నేను ద్రోహిని అని రాసుకోడు కదా తల్లి. నేను చెప్పబోయే 3 అత్యంత మానసికమైన లక్షణాలను చాలా జాగ్రత్తగా గమనించు. ఈ లక్షణాలు నీ చుట్టూ ఉన్న ఏ వ్యక్తిలో కనిపించినా సరే వాళ్ళను వెంటనే నీ జీవితంలో నుంచి కత్తిరించి పక్కన పారేయ్. మొదటి లక్షణం, నువ్వు ఏదైనా మంచి వార్త అంటే నాకు మంచి లాభం వచ్చింది, నేను ఇల్లు కట్టుకుంటున్నాను, నా పిల్లలకు మంచి ఉద్యోగం వచ్చింది అని ఎంతో సంతోషంగా చెప్పినప్పుడు ఆ వ్యక్తి బయట ఎంతో సంతోషంగా నవ్వుతాడు. కానీ ఆ నవ్వు అతని కళ్ళల్లో ఏమాత్రం కనిపించదు. అతని ముఖంలో క్షణం కాలం పాటు ఒక పాలిపోయిన భావం, ఒక రకమైన కంగారు, లోపల దాచుకోలేని అసూయ స్పష్టంగా కనిపిస్తాయి. మనిషి మాట అబద్ధం చెప్పొచ్చు, కానీ శరీరం ఇచ్చే సంకేతాలు ఎప్పుడూ అబద్ధం చెప్పవు. నీ విజయం చూసి అతను ఏమాత్రం సంతోషపడడు. పైగా దాన్ని నలుగురితో ఎలా తక్కువ చేసి మాట్లాడాలో ఆలోచిస్తాడు. అందులో ఏముందిలే, ఎవరైనా చేస్తారు, తన గొప్ప ఏముంది, తనకు అదృష్టం బాగుండి వచ్చింది, లేకపోతే వచ్చేది కాదు, అందులో గొప్ప ఏముంది.
నీ కష్టాన్ని చిన్న చూపు చూసి చెప్తాడు. రెండవ లక్షణం, నీ దగ్గర చేతి నిండా డబ్బు ఉన్నప్పుడు, సమాజంలో నీ పలుకుబడి బాగున్నప్పుడు, నువ్వు ఉన్నత హోదాలో ఉన్నప్పుడు, అప్పుడు మాత్రమే అతను నీ దగ్గర ఎక్కువగా గడుపుతాడు. రోజుకి 10 సార్లు ఫోన్ చేస్తాడు. నీతో ఉండటం, తన పనులన్నీ చక్కబెట్టుకుంటాడు. కానీ అదే నీకు ఒక చిన్న కష్టం వచ్చిందని, ఒక 10 రూపాయలు అత్యవసరంగా కావాల్సి వచ్చినప్పుడు ఆసుపత్రి ఖర్చుల కోసం అప్పుగా అడిగి చూడు, ఒక్కసారి అడిగి చూడు, అస్సలు ఫోన్ ఎత్తాడు. నా దగ్గర చిల్లి గవ్వలేదు, నేనే పీకల్లోతు అప్పుల్లో ఉన్నాను, నీ ముఖం మీదే 1000 సాకులు చెబుతాడు. ఆ సమయానికి అతడు నీకు కనిపించడు. కేవలం అతనికి అవసరం మాత్రమే ఉన్నప్పుడు మాత్రమే నిన్ను వాడుకునే ఒక వ్యక్తి. మూడవ లక్షణం, అతను ఎప్పుడు నీ ఇంటి విషయాలు, నీ భార్యాభర్తల మధ్య ఉన్న చిన్న చిన్న భేదాభిప్రాయాలు, నీ బ్యాంకులో ఎంత డబ్బు ఉంది తెలుసుకోవటానికి అత్యంత ఆసక్తి చూపిస్తాడు. నీ బలహీనతలను జాగ్రత్తగా గుర్తుంచుకొని సరైన సమయంలో వాడతాడు. సమయం వచ్చినప్పుడు చావు దెబ్బ కొడతాడు. ముఖ్యంగా నీకు ఎవరో ఒకరి ధైర్యం అవసరమైన అత్యంత క్లిష్ట సమయంలో నువ్వు ధైర్యంగా ముందుకు వెళ్ళు, నేను నీ వెనుక ఉన్నా అని చెప్పాల్సిన సమయంలో అత్యంత నిరుత్సాహపరిచే మాటలు మాట్లాడతాడు, వెనక్కి లాగేస్తాడు. ఇది నీకు అస్సలు కుదరదు, వదిలే, నీ అదృష్టం అంతే, ఇక నువ్వు ఇంతే బతకాలి, పైకి వెళ్దామని చూస్తే కిందికి పడతాం, ఎందుకు అనవసరమైన సాహసాలు, ఇలాంటి మాటలు మాట్లాడుతూ నీ ఆత్మవిశ్వాసాన్ని మొగ్గులోనే అత్యంత దారుణంగా తుంచేస్తాడు. ఇలాంటి వ్యక్తులు అడవిలో ఉండే విషనాగు కంటే 1000 రెట్లు ప్రమాదకరం. ఎందుకంటే దేన్నైనా లోతుగా ఆలోచించి భావోద్వేగాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంటావు. ఆ కపట వ్యక్తి కారణం వల్ల నీకు లక్షల అప్పు పెరిగినా, నీ ఆస్తులు అమ్ముకునే పరిస్థితి వచ్చినా సరే, అతను అలాంటి వాడు కాదు, పాపం మంచివాడు, ఏదో పరిస్థితుల ప్రభావం వల్ల అలా చేశాడులే అని నువ్వు అతనికి వత్తాసు పలుకుతూనే ఉంటావు. అతను నిన్ను నిలువెల్లా మోసం చేసుకుంటూ పోతూ ఉన్నా కూడా అందులో కూడా మంచి వెతుక్కుంటావు. అలాంటి అమాయకు భ్రమల నుంచి నువ్వు తక్షణమే బయటపడు తల్లి, లేకపోతే నీకు తిప్పలు తప్పవు. ఇంకా ఆ వ్యక్తి ఇలా కూడా చేస్తాడు, ఒక షూరిటీ సంతకం అడుగుతాడు, ఏదో ఆస్తివో లేకపోతే భూమి పత్రాలు తీసుకువచ్చి సంతకాలు పెట్టమంటాడు, ఇలా కూడా చేస్తాడు. లేదా ఎక్కడో అక్కడ పెట్టుబడి పెడదాం, డబ్బులు చాలా వస్తుంది, ఇక్కడ పెట్టుబడి పెడదాం, ఎంత లాభం వస్తుందంటూ నీకు ఆశలు రేకెత్తించి తప్పుడు దారిలో పెట్టుబడి పెట్టించే ఒక ఉపాయాలు కూడా చెబుతాడు. ఇలా ఎటు చూసినా నిన్ను నిలువెల్లా కూడా ముంచేసే రకం ఈ వ్యక్తి. జాగ్రత్త, ఆ వ్యక్తి ఎవరు అని ఇప్పుడే నీకు మనసులో తట్టి ఉంటుంది, నీ కళ్ళ ముందు అతని రూపం కదిలి ఉంటుంది. జాగ్రత్త, అలాంటి వ్యక్తులకి దూరంగా ఉండు, వాళ్లతో ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటేనే నీ జీవితం బాగుంటుంది తల్లి అంటూ బాబాయ్ గారు ఈరోజు ఒక అత్యద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు బాబాయ్ గారి మరొక అద్భుతమైన సందేశంతో మీ ముందుంటా. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు. ఓం శాంతి.